ఇక్కడ రాయబడినటువంటి మాట ఈ హోషేయ 6:4 ఎఫ్రాయిము తెల్లవారుజామున మంచు పడి ఆరిపోయేటట్లు నీ భక్తి జీవితం అలా ఉంది. దాని అర్థం ఏమిటంటే ఉదయాన్నే మంచు కాలంలో మంచు పడుతుంది. మంచు పడిన తరువాత మధ్యాహ్నం పూట చూస్తే పొద్దున ఉన్న మంచు మధ్యాహ్నం కనిపించదు. ఎందుకంటే అది పొద్దున ఉంటుంది, మధ్యాహ్నానికి ఆరిపోతుంది, మాయమైపోతుంది. మీ భక్తి కూడా అట్లానే ఉంటుంది. ప్రాతః కాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలువకపోతుంది. ఈ రోజున మన జీవితంలో కూడా ఒకరోజేమో చాలా భక్తిగా ఉంటున్నాం, ఒకరోజేమో దేవుణ్ణి పూర్తిగా వదిలేస్తున్నాం, ఒకరోజేమో ప్రార్థన, వాక్యము, దేవుని పాటలు, ఆరాధన అంతా దేవునిలోనే ఉంటున్నాం. మరొక రోజేమో కనీస ప్రార్థన లేకుండా ఉంటున్నాం. ఎన్నాళ్ళు ఈ రెండు పడవల మీద ఉన్నటువంటి భక్తి జీవితం? ఎన్నాళ్ళు ఈ నామకార్థ భక్తి జీవితం? స్థిరంగా నిలబడేది ఎప్పుడు? పుష్టిగా ఎప్పుడు కూడా బలముగా ఉండేది ఎప్పుడు? ఆత్మీయంగా ఎప్పుడు కూడా పుష్టిగా ఉండాలంటే ఇలా ఒకరోజేమో భక్తిగా ఉండి, కాసేపేమో భక్తిగా ఉండి, మరి కాసేపట్లో దిగజారిపోయే స్థితిలో కాక ఆత్మీయ జీవితంలో ఎప్పుడు పుష్టిగా ఉండాలంటే ఏం చేయాలో ఓ 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణము మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ రాయబడినది, భక్తుడు అంటున్నాడు, కావున మేము అధైర్యపడము. మేము ధైర్యాన్ని పోగొట్టుకోము. అమ్మో, నేను ఒక్కరోజు భక్తిగా ఉంటాను, ఒకరోజు భక్తిగా ఉండలేనేమో అనే భయం నాకు లేదు. ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంటే మా శరీరానికి బలం తగ్గిపోతున్నాను. బాహ్య పురుషుడు అంటే శరీరపు శక్తి తగ్గిపోయినను, ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ, మన ఆత్మీయ జీవితం, ఆత్మ దినదినము నూతనమవుతుంది. ఒక్కరోజు కాదు బ్రదర్, అప్పుడప్పుడు కాదు, దినదినము ఎవ్రీడే, ప్రతిరోజు ఆంతర్య పురుషుడు నూతనమవుతున్నాడట. ఈ రోజున నీ ఆంతర్య పురుషుడు అనగా నీ ఆత్మ నిరంతరం క్రొత్తగా ఎదిగేటట్లు ఉండాలంటే ఇక్కడ అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక, కంటికి కనిపించేవి దృశ్యమైనవి, కంటికి కనబడనివి అదృశ్యమైనవి.
వీరు కంటికి కనిపించే వాటి వైపు చూడక కంటికి కనబడనివి నిదానించి చూచుచున్నాము. అరే, ఎలా ఉందంటే దృశ్యమైనవి చూడక. దృశ్యమైనవి అంటే ఏంటి? కంటికి కనిపించే. అదృశ్యమైనవి అంటే మాయమైన కంటికి కనబడని. కంటికి కనబడి. కానీ ఏమంటున్నాడు? ఈ అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి. ఆ మాటను అక్కడున్న 17వ వచనం చివరిలో అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అసలు అదృశ్యం అంటేనే కనబడనిది కదా, కానీ ఎలా చూస్తున్నాడు? నిదానించి నిదానించి ఎలా చూస్తున్నాడు అంటే చూపు రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి శరీరంతో చూచే చూపు, రెండు ఆత్మనేత్రములతో చూచే చూపు. శరీర నేత్రాలతో చూస్తే కనబడట్లా, కానీ ఆత్మ నేత్రాలతో ఎప్పుడైతే నిదానంగా చూస్తున్నాడో అప్పుడట అరే ఈ క్షణం మాత్రం ఉండే చులకని శ్రమ, చులకని శ్రమ ఇది నన్నేం చేస్తుందే, అరే నా కోసం దేవుడు నిత్యమైన ఉంచాడు. కంటికి కనబడేవి నిత్యము కాదు, అనిత్యము. కంటికి కనబడనివి, ఈ లోక కంటికి కనబడనివి, అవి నిత్యము ఉండేవి. నేను వాటి వైపు చూస్తాను కాబట్టి నేను ఆధైర్యపడను, కాబట్టి నేను తొట్టిల్లను, కాబట్టి చులకన మాత్రం ఉండే శ్రమకు భయపడను. ఎందుకంటే కంటికి కనిపించే వాటి వైపు కాదు, ఆత్మ నేత్రాలతో కనిపించే వాటి వైపే నా దృష్టి ఉంది అని భక్తుడు అంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే ఈరోజు నీ జీవితంలో ఆనందం అనేది నీ కంటికి కనబడట్లేదు. బ్రదర్, ఎన్ని వాక్యాలు వింటున్నాం, ఎంతో భక్తి చేస్తున్నాం, కానీ మా జీవితాల్లో ఓ కార్యం కనబడదే, ఓ అద్భుతం కనబడదే, దేవుని మేలు కనబడదే, ఇవేమి మాకేం కనపడట్లేదయ్యా అని నువ్వు అనుకుంటున్నావు. ఒక్కసారి దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మనేత్రాలతో చూడు. ఆయన నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడట్లా, చెవికి వినబడట్లా, హృదయానికి గోచరము కావట్లా, కానీ దేవుడు తన ఆత్మ వలన ఇవన్నీ బయలుపరచబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఉద్యోగం అనే కార్యమా, లేకపోతే పిల్లల పెళ్లిళ్ళు అనే కార్యమా, లేకపోతే వివాహం అనే కార్యమా, లేదా గర్భఫలం అనే కార్యమా, ఉద్యోగం అనే కార్యమా, సమాధానం అనే కార్యమా, ఏదైనా నీవు ఎదురు చూస్తున్నావు, నీ కంటికి కనబడట్లేదు, నువ్వు అధైర్యపడిపోతున్నావు, భక్తిలో తొట్టిల్లిపోతున్నావు, విశ్వాసంలో కూలిపోతున్నావు, కానీ నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆత్మతో నింపబడి ఆత్మనేత్రాలతో, నా దేవా నీవు నా కొరకు ఎన్నో సిద్ధపరిచావు, నాకు ఆత్మనేత్రాలకు చూపించు, ఆత్మనేత్రాలు చూపించు. లేదా ప్రభువా ఈ లోకములో ఉండే తాత్కాలిక అనిత్యమైన వాటి యందు నేను మనస్సు ఉంచును. ఇదిగో ఈ లోకంలో నాకు డబ్బా, అది కొంతకాలమే. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఆ డబ్బు నాకేం ముఖ్యం కాదు. ఈ లోకంలో డబ్బు నాకొద్దు, ఈ లోకంలో ఆస్తైశ్వర్యం నాకొద్దు. దేవా నేను నీ రాజ్యములో ఉండాలి, దేవా నేను నీ రాజ్యములో ఉండాలి. ఒక తల్లి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, అయ్యా నాదొక చిన్న కోరిక. ఏమిటమ్మా చెప్పమ్మా. అయ్యా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒకడు నీ కుడి వైపున, మరొకడు నీ ఎడం వైపున ఉండాలి. నాకు ఆ కార్యం చేయ, నీ రాజ్యంలో నా పిల్లలు ఉండాలయ్యా. ఆమె ఈ లోకంలో ఎలా ఉండాలి, ఎలా సంపాదించాలి, ఎలా డబ్బు కావాలి ఇవి అడగల, నీ రాజ్యంలో నా పిల్లలు ఉండాలయ్యా. ఆయన అన్నాడు నా చేతుల్లో ఏం లేదమ్మా, తండ్రి చేతిలో ఉందంటే, అయ్యా తండ్రి చేతిలో ఉందా, తండ్రి మాట వింటానని ఆ తల్లి ఎంత గొప్పగా యేసు ప్రభుని కోరుకుందో అలాగునే దేవుడు కోరిక నెరవేర్చాడు. ఆ ఇద్దరు కొడుకులలో ఒక వ్యక్తి యాకోబు, మొదటిగా ప్రభు కొరకు హతసాక్షి అయిన గొప్ప వ్యక్తి, శిరఛేదనం చేయబడిన, అంటే మెడకాయ తలకాయ వేరు చేశారు, పరలోక రాజ్యంలోకి
ఫస్ట్ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అనుకుంటాను నేను. యేసుక్రీస్తు కొరకు చనిపోయి హతసాక్షుల్లో మొదటి హతసాక్షిగా, అంటే శిష్యులలో మొదటి హతసాక్షి అండి. అప్పటికి స్టెఫను ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. ఆయన క్రీస్తు కొరకు శిష్యులలో మొదటి హతసాక్షిగా ఉంటే, ఇంకొక ఆయన బ్రతికున్నప్పుడే జరగబోయే అన్ని చూశాడు. యోహాను, యాకోబు యోహానుల తల్లి జబదేయి భార్య, ఆమె వెళ్ళి యేసు ప్రభుని కోరింది. ఆమె అనిత్యమైనవి కోరలా. ఈరోజు మనం కూడా ఎప్పుడు మన భక్తి జీవితం స్థిరంగా కొనసాగాలంటే, ఈ లోక సంబంధమైనవో లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి ఎందే కాదు, మనము ఆత్మ సంబంధమైన వాటి ఎందు మనసు ఉంచాలి. ఆత్మ సంబంధమైన వాటి ఎందు మనసు ఉంచితే అప్పుడు మన జీవితంలో మనం పుష్టిగా ఉంటాం. మన చూపు మారాలా, మన ఆలోచన మారాలా, మన తలంపులు మారాలా. ఈ లోకంలో ఎలా సుఖపడాలా, ఈ లోకంలో ఎలా ఎంజాయ్ చేయాలా, ఈ లోకంలో ఎలా మనం సరదాలకు ఇవన్నీ కాదండి. నేను పరలోక రాజ్యం ఎలా చేరాలి, గంటలు ప్రార్థన ఎలా చేయాలి, నా ప్రభువుతో ఎలా దగ్గర అవ్వాలి, దేవుని ప్రేమ ఎలా రుచి చూడాలి, దేవుని కార్యాలు ఎలా రుచి చూడాలి, దేవునిలో ఎంత ఆనందం ఉంది, ఆనందాన్ని ఎలా అనుభవించాలి, పరిశుద్ధాత్మ చేత ఎలా నింపబడి ఉండాలి, కృపా వరములు ఎలా పొందుకోవాలి. అదిగో ఆ నిత్యమైన వాటి యందు నీ దృష్టి ఉంచితే నువ్వు అధైర్యపడవలసినటువంటి పని లేదు. నా దేవుడే నిన్ను కొనసాగించబోతున్నాడు. నా దేవుడే నీ భక్తి జీవితాన్ని స్థిరపరచబోతున్నాడు. అధైర్యపడొద్దు, ఉండలేను, భక్తిలో కొనసాగలేను అనొద్దు. నువ్వు చేయవలసిన పని నీ చూపు మారాలి, చూసే విధానం మారాలా. ఇప్పటి వరకు నువ్వు చూసినవి వేరు, ఇంకిప్పుడు చూడబోయేవి వేరు. నిత్యమైన వాటి యందు దృష్టి ఉంచడం ఆరంభిద్దాం. ఏవి నిత్యమైనది? ఏవి? ఆయన రాజ్యం నిత్యమైనది, ఆయనతో ఉండే ఆనందం నిత్యమైనది, ఆయనతో ఉండే బంధం నిత్యమైనది. ఆ నిత్యమైన వాటి యందు మనసుంచుదాం తప్ప అనిత్యమైన తాత్కాలికమైన వాటి యందు కాదండి. ఇవన్నీ కూడా కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోతాయి మన జీవితం. మనం ఎప్పటికప్పుడు ఆంతర్య పురుషుణ్ణి దిన నూతన పరుచుకుందాం. ఎవ్రీడే. ఈరోజు బాగా సోలిపోయినట్టు అనిపించిందా? ఈరోజు పాపంలో పడిపోయావా? పాపంలో పడిపోయాను నేను ఇలానే అని ఉండొద్దు. మనం పాపంలో పడిపోయామా, లెగవాలి వెంటనే. ఈరోజు నేను పాపంలో పడిపోయాను, రేపు పడకుండా నేను ఏం చేయాలి? ఈరోజు ఎక్కడ పడిపోయాను? ఒంటరిగా ఉండటం వల్ల పడిపోయాను, రేపు ఒంటరిగా ఉండకూడదు. ఈరోజు ఎక్కడ పడిపోయాను? ఫలానా దగ్గర. ఓకే, నేను ఇంకా పడిపోకూడదని ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకుందామండి. మనల్ని మనము సరి చేసుకుందాం, మనల్ని మనం కాపాడుకుందామండి. మనల్ని మనం దినదినము నూతన పరుచుకుందామండి. ఇంకా నా వల్ల కాదు, నేను భక్తిలో కొనసాగలేను అని అనుకోవద్దు. ఒకసారి పడ్డవా, లే, పైకి లే. దేవుడు నీ కృప చూపిస్తాడు. అమ్మా, దేవుడు నీ పట్ల ఓ గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. భక్తిలో కొనసాగలేనని నువ్వు అనుకుంటున్నావు. నేనేమంటున్నానంటే, ఆంతర్య పురుషుడిని దినదినం నూతన పరుచుకో. నిత్యమైన వాటి యందు దృష్టి పెట్టు. భక్తి జీవితం భలే ఉంటుంది. నిజం చెప్తాను. ఆంతర్య పురుషుడిని దినదినము నూతన పరుచుకో. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేయి. ఎప్పటికప్పుడు ప్రేయర్ ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేయి. ఈరోజు అరగంట చేసావా, రేపు 20 నిమిషాలు కాదు చేయవలసింది, రేపు 35 నిమిషాలు చేయాలి. రేపు 35 చేసావా, ఎల్లుండి 40 నిమిషాలు చేయాలా. ప్రేయర్ పెరగాలి తప్ప తరగకూడదు. కొన్ని పరిస్థితులు బట్టి చాలా మంది చాలా తగ్గిపోయారండి భక్తి జీవితంలో. మరలా లేవాలా, మరలా రోషంగా లేవాలా. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మర్చిపోవద్దు. నిన్ను పిలిచాడని మర్చిపోవద్దు. నేను కావాలనుకున్నాడని మర్చిపోవద్దు. నీ పట్ల ఆయనకు ఉద్దేశం ఉందని మర్చిపోవద్దు. నువ్వు ఆయన కావాల్సిన వ్యక్తివని మర్చిపోవద్దు. మరణ అపాయముల నుండి తప్పించడానికి ఒక ప్రణాళిక ఉందని మర్చిపోవద్దు. ఎప్పుడో చావవలసిన నిన్ను బ్రతికించుటకు కారణం ఉందని మర్చిపోవద్దు. ఎందుకు తగ్గిపోయావు? పడిపోలేదు, తగ్గిపోయావు. ఎందుకో భక్తి తగ్గిపోయింది, విశ్వాసం తగ్గిపోయింది, ఆత్మీయులతో బంధం తగ్గిపోయింది. ఏవేవో మనసులో వచ్చి చేరిపోతున్నాయి.
ఏవేవో వచ్చి చేరుతున్నాయి. దయచేసి వాటేటికి అవకాశం ఇవ్వదు. ప్రభు వైపు చూస్తూ దినము మీ ఆంతర్య పురుషులను బలపరుచుకుంటూ ఎప్పటికప్పుడు పుష్టిగా ముందుకు సాగిపోవాలి. మీకు పాయింట్ వైజ్ గా చెప్పాలంటే, మన ఆంతర్య పురుషుడు అంటే మనం ఆత్మీయంగా ఎప్పుడు మన ఆత్మ పుష్టిగా బలంగా ఉండాలంటే నెంబర్ 1 దినము నూతన పరచుట. గుర్తుపెట్టుకోండి, పాయింట్లు రాసుకునే వాళ్ళు. మొదటి పాయింట్, దినము నూతన పరచుట. నూతనం అవ్వాలంటే దినము ఏమవ్వాలా? కడగబడాలా. కడగబడితే అప్పుడు మనలో ఉన్న మలినాలు, మనలో ఉన్నటువంటి ఆ పాప సంబంధమైనవన్నీ తొలగిపోయి నూతనమైన వ్యక్తిగా మనం సిద్ధపడతాం. అందుకని ప్రతిరోజు కూడా నూతనం అవ్వడానికి, దేవా ఈ రోజున నేను ఏదైనా పొరపాటు చేశానా, అవసరమైతే ఒక పేపర్ పెట్టుకొని సీక్రెట్ గా ఎవరికి చూపించాల్సిన పని లేదు, నువ్వు రాసుకొని పెట్టుకో. ఈ రోజు నేను ఎక్కడైనా పడిపోయానా, ఓకే ఇక్కడ పడిపోయాను, నెక్స్ట్ టైం ఇది నేను వదిలిపెట్టి ఎలా ముందుకెళ్ళాలి, ఎలా నన్ను నేను నూతన పరుచుకోవాలి, ఎలా నన్ను నేను క్రొత్తగా మార్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో నూతనం అవ్వడానికి నీ ప్రయత్నం నువ్వు చేయాలి. పాత ఆలోచనలు, పాత తలంపులు అవన్నీ మార్చుకుంటూ, రోజుకి మనం నూతనం అవ్వాలి. ఎప్పటి వరకు నూతనం అవ్వాలి? క్రీస్తు పోలిక మనలోకి వచ్చేంత వరకు మనము నూతనం అవుతూనే ఉండాలి, క్రొత్తగా అవుతూనే ఉండాలి. ఎప్పుడైతే నూతనం అవుతామో, నూతన పరచబడతామో అప్పుడు మనము పుష్టిగా ఉండే అవకాశం ఉంటది. ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మురికి ఉంటదా? ఉండదు కదా. ఎప్పటికప్పుడు ఏం లేదు, ప్రతిరోజు ప్రత్యేకంగా ఈరోజు నేను ఎక్కడ పడిపోయాను, ప్రతిరోజు సరి చేసుకోవటం, ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, మళ్ళా చేయమంటాం కాదు, ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, నెక్స్ట్ టైం చేయకుండా ఉండటానికి కృషి చేయటం. మన ప్రయత్నం మనం చేయకుండా నేను ఉండలేను అలాగా అనొద్దు. ఈ ప్రయత్నం నువ్వు చేయి, ఆ దేవుడు అసాధ్యమైంది ఏం లేదు. ఆయనే నీకు సహాయం అందించబోతున్నాడు, ఆయనే నీ పక్షమున నిలవబోతున్నాడు, ఆయనే నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. దినము నూతన పరచబడుట నెంబర్ 1. నెంబర్ 2, అదృశ్యమైన వాటిని చూచుట. ఎలా మనం ప్రతిరోజు పుష్టిగా ఉండాలంటే అదృశ్యమైన వాటినే చూడాలి. అదృశ్యమైన వాటిని చూడటం అంటే ఒక్క మాటలో ఈ కంటికి కనబడే ఈ లోక సంబంధమైన వాటి వైపు కాక, కంటికి కనబడని పర సంబంధమైన వాటి యందు మనసు ఉంచాలి. దేవుణ్ణి ఎలా పొందుకోవాలి, వాక్యాన్ని ఎలా బాగా నేర్చుకోవాలి, ప్రేయర్లో ఎలా వర్ధిల్లాలి, ఇలాంటి విషయాల మీద మనకు అవగాహన ఉండాలి తప్ప ఎప్పుడు ఎట తినాలా, ఎట తిరగాల, ఇవన్నీ మనం తగ్గించేద్దాం. అదృశ్యమైన వాటి ఎందే మనసుంచుదాం. 3వది ఎఫెసీ 3:15. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తమ మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచూపవలనియు, మీరు దేవుని సంపూర్ణ ఎత్తు పూర్ణులగునట్లనియు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు ఎత్తు గ్రహించుకొనుటకు జ్ఞానము క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి కావాలని ప్రార్థించున్నాం. ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఎఫెసీ సంఘం కోసం. దేనికోసం అంట? క్రీస్తు ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు అవన్నీ ఒకటి నేను ఎప్పుడు చెబుతుంటా, చదువుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది.
ఒక దాని కంప్లీట్ వెయిట్ తెలియాలంటే, అంటే పూర్తి బరువు తెలియాలంటే LBH అనేటువంటి తెలియాలి, లెంత్, బ్రెడ్త్, హైట్. ఇప్పుడు దేవుని ప్రేమలో కూడా ఇక్కడ అయ్యే వాడారు. లోతు అంటే ఏంటి? హైట్. వెడల్పు, పొడుగు, లెంత్, బ్రెడ్త్. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రేమను నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆత్మీయంగా ఎప్పుడు పుష్టిగా ఉంటావు. ఆయన ప్రేమ నీకు ఇంకా సరిగ్గా అర్థం కాలేదు కాబట్టే నీవు పడి లేస్తూ, ఒకవేళ ఇప్పుడు దేవుని ప్రేమ తెలిసిన వాళ్ళైనా కొన్ని సందర్భాల్లో నీతిమంతులైనా పడిపోవుట జరగొచ్చేమో, కానీ నీతిమంతుడైన వాడు పడిన చోటే ఉండడు, మరలా లేచి నిలబడి పడకుండా చూసుకుంటాడు. కొంతమంది ఇదే మాటని, మనుషులు నా పడుతూ లేస్తుంటారు బ్రదర్ అంటే మనం ఎన్నాళ్ళకి అలాగా? నేను అంటాను, పడవటం లెగవటం సహజమే, కానీ మరీనా ఇప్పుడు 6 నెలలు 9 నెలలు పాప ఉందండి, ఇప్పుడే నడక నేర్చుకుంటుంది. ఆ పాప పడుతూ లేస్తుంది, కామన్ అది. ఆ పాప ఖచ్చితంగా రోజుకి 4-5 సార్లు పడుతుంది, మళ్ళా లేస్తుంది, పడుతుంది, లేస్తే ఆ పాప వయసు తక్కువ. అదే 20 ఏళ్ళ పిల్లోడు పడుతూ లేస్తూ ఉన్నాడంటే కాళ్ళలో బలం తక్కువ అని అర్థం. ఒకవేళ పడినా, పొరపాటున పడొచ్చు, ఎవరైనా పడతారు, పడి ఇక రెండోసారి పడకుండా చూసుకుంటే అది కరెక్ట్. అలాగనే మనం కూడా పడతా లేస్తా కామన్ బ్రదర్, ఏదో ఉంది పాపంలో పడటం లెగవటం అనొద్దు. ఒక్కసారి పడ్డావంటే మరలా లేచి పడకుండా జాగ్రత్త పడు. ప్రతిసారి పడ్డావంటే 2 కారణాలు. ఒకటి, నీవు ఆత్మీయంగా పసిపిల్లోడివి, ఆత్మీయంగా పసిదాన్ని, అందుకే నువ్వు పడుతూ లేస్తున్నావు. లేదా నీ కాళ్ళల్లో బలం లేదు, నీ ఆత్మ సంబంధమైనటువంటి కాళ్ళలో బలం లేదు. అందుకే ఇక్కడ నువ్వు ప్రార్థన చేయాలి, లేడి కాళ్ళ వంటి బలం నాకు ఇవ్వయ్యా, నేను పరిగెత్తాలి నీ కోసమని ఆ బలం కోసం ప్రార్థన చేయాలి. అందుకనే దేవుని ప్రేమ తెలుసుకున్నాడు ఎప్పుడు పుష్టిగా ఉంటాడు భక్తిలో. దేవుని ప్రేమ తెలుసుకున్నాడు. అందుకే భక్తుడు అంటాడు, మీ అంతరంగ పురుషుడు శక్తి కలిగి మీరు బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగా దేవుని మహిమైశ్వర్యం మీకు కలగాలంటే, అన్ని జరగాలంటే దేవుని ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు నువ్వు తెలుసుకోవాలా. ఆ తెలుసుకునే శక్తి మీకు కావాలనే జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. ఈ లోకంలో జ్ఞానం ఇవన్నిటికంటే దేవుని ప్రేమ గొప్పది. అది మీరు తెలుసుకోవాలనే నా ప్రార్థన అంటున్నాడు పౌలుగా. 3, క్రీస్తు ప్రేమ గురించి తెలుసుకున్నాడు ఎప్పుడు పుష్టిగా ఉంటాడంటే. క్రీస్తు దేవుని ప్రేమ తెలుసా? చాలా మందికి ఆ ప్రేమ ఇంకా అర్థం కావద్దు. ఒక్కసారి ఖాళీగా కూర్చొని నీకు జరిగిన ప్రమాదాలు, ప్రభు తప్పించిన తీరు, నువ్వు ఆదరింపబడిన ఆదరణ, నీలో ఉన్న ప్రభు చెప్పే ధైర్యం, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని వీటన్నిటి మీద ప్రభువా అని ఒక్కసారి మనసు పెట్టు. నిజం చెప్తున్నా, నిశ్చయంగా నా దేవుడు చేసేటువంటి ఆ మేలులు, ఆ ప్రేమ జ్ఞాపకం వస్తే కన్నీరు ఆగదు, స్తుతించక నోరు ఆగదు. కన్నీరు కళ్ళ నుండి రాక కన్నీరు ఒప్పుకోదు, కళ్ళు ఒప్పుకోవు. అంత ఆయన ప్రేమ అంత బాగుంటుంది. నిజంగా ఈ లోకంలో మనిషి ప్రేమ స్వార్థముతో ముడిపడిన ప్రేమ అంటారు చూడండి. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే టైపు. ఎటు నుండైనా వాళ్ళకి లాభం కావాలనే మనిషి కోరుకుంటాడు తప్ప, ఎటు నుండైనా నేను ఎలా లాభం పొందాలని ఆశిస్తాడు తప్ప, మనిషి అక్కడ ప్రేమ ఉండదు. అటువంటి మనిషి ప్రేమల కొరకు కాక నిజమైన దేవుడు, సత్యవంతుడు, ప్రాణం పెట్టిన ప్రాణదాత నీ కొరకు 2 చేతులు చాపి లోబడనొల్లని ప్రజల వైపు పిలుస్తున్నటువంటి సజీవుడైనటువంటి దేవుని ప్రేమ తెలుసుకో. ఆ ప్రేమ వర్ణించలేం, ఆ ప్రేమ వివరించలేం. అది వెలకట్టలేనిది, అది మధురమైనది, అది అద్భుతమైనది. అటువంటి ప్రేమ నీవు తెలుసుకొందువు గాక, లోతులు గ్రహించుదువు గాక, ఆ ప్రేమలో పరవశించుదువు గాక. ఆమేన్. ఒకసారి ఆయన ప్రేమను స్టడీ చేద్దాం. అది వర్ణించలేం, వివరించలేం. అంత గొప్ప అద్భుతమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసిన ముగిస్తాను. అవకాశం ఉన్న వారంతా ఏకాంత ప్రార్థన చేసుకొని మనస్ఫూర్తిగా ప్రభు ప్రేమను గ్రహించండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
అందరూ ప్రార్థన చేసుకోండి. చిన్న వర్తమానం ఈ పూట మీతో చెప్పింది. ఆ చిన్న వర్తమానం ఎత్తిపట్టి ప్రార్థించండి. నీ ప్రేమ తెలుసుకోవాలి యేసయ్యా. నేను ఇలా ఒక ప్రేమలు కాదయ్యా, నీ ప్రేమ గ్రహించాలి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, సర్వాధికారి అయిన ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఈ ఉదయకాలాన్ని మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. మా ఆత్మీయ జీవితం ఎప్పుడు బలంగా ఉండాలంటే, 1 నూతనం అవ్వాలని, 2 అదృశ్యమైన వాటి వైపు చూడాలని, 3 నీ ప్రేమ లోతును తెలుసుకోవాలని మాతో మాట్లాడే విధానం బట్టి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారి సమస్యలు తొలగించండి. కొంతమంది సమస్యల్లో ఉన్నారు, విడుదల ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మనసు బాలేని వారికి మనసు కుదుట పెట్టండి. జీవితంలో ఏం చేయాలో అర్థం కాని వారికి మార్గాన్ని తెరవండి. బాధలో బంధింపబడిన వారికి విడుదల ఇవ్వండి. దుఃఖంలో ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారికి మీరే బలమును ప్రసాదించండి. వివాహం కాని వారికి వివాహాల సంబంధాలు జత చేయండి. గర్భఫలాన్ని లేని వారికి గర్భఫలం ఇవ్వండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం ఇవ్వండి. చదువుకుంటున్న పిల్లలకు తోడుగా ఉండండి. సీట్లు కొరకు ఎదురు చూస్తున్న వారికి సీట్లు ఇవ్వండి. జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారికి జాబులు ఇవ్వండి. అప్పుల్లో ఉన్న వారికి అప్పులు తీర్చుకునే స్తోమతలు ఇవ్వండి. కష్టార్జితాన్ని దీవించండి. పొలాలని చెరువులను ఆశీర్వదించండి. ఆయా ఉద్యోగాలను దీవించండి. చేతి పనులను దీవించండి. పంట పొలాలను దీవించండి. ప్రతి ఒక్కరి పక్షాన మీరు ఉండండి. నెమ్మదినివ్వండి, మనశ్శాంతినివ్వండి, ఆదరణివ్వండి. ఈ రోజున కంచె వేసి కాపుదలు ఇచ్చి వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించి మా ప్రయాణాల్లో రాకపోకల్లో తోడుగా ఉండి క్షేమాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మాకు అనుగ్రహించమని, ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించమని, రాలేని వారి మరొక తన్నులో తీసుకురండి. నీ పిల్లల కన్నీరు తుడిచి అద్భుతం చేయమని, నీ పిల్లలకు ధైర్యం చెప్పి ఆదరణ ఇవ్వమని, యేసు రాజా నీ పిల్లల పక్షాన మీరుండి కార్యం చేయమని, నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని, సమస్యలు ఉన్న వారికి సమస్యలు తీర్చమని, నీ బిడ్డలందరికీ కూడా కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండ సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 వందనాలయ్యా. అందరికీ వందనాలమ్మా.